తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం। నంద్యాల జిల్లా పాణ్యం మండలం మద్దూరు గ్రామంలో శనిగల మినుముల వ్యాపారి టంగుటూరి శ్రీనివాసులు 8,42,350 రూపాయలు ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు। మద్దూరు నివాసి కొప్పర సతీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాణ్యం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు। పాణ్యం పిఎస్ లో భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం సెక్షన్ 318(4) 351(2) క్రింద మరియు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారం సెక్షన్ 316 31S32 VAల కింద FIR నంబర్ 55/2025 తేదీ 2వ తారీఖు 6వ నెల 2025గా నమోదు చేశారు। తక్షణమే విచారించి న్యాయం చేయాలని బాధితుల విజ్ఞాపన। మద్దూరులో నివాసి మహమ్మద్ రఫీక్ అనే టీచర్కు 4,75,000 ఇవ్వాలని ఫిర్యాదు। మరికొంతమంది బాధితులు స్టేషన్ ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం। మోసపూరిత వ్యాపారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారిపై తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించిన సతీష్ కుమార్ మరి ఇస్తాను మిరపకాయలు అమ్మి నాకు ఇస్తాను, మినుములు అమ్మి నాకు ఇస్తాను, పొలం అమ్మి నాకు ఇస్తానని చెప్పి మాయమంటలు చెప్పి మోసపూరితంగా చేయడం జరిగింది। అంతేకాకుండా మరి మా అమ్మ అడిగినప్పుడు కూడా అదే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు, చాలా పనిచేస్తూ వచ్చాడు। మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని 25 మే నెలలో దగ్గరికి పోయి అడిగినప్పుడు మీకు డబ్బులు ఇచ్చేది లేదని బెదిరించి బూతులు తిడుతూ ఏం చేసుకుంటూ చేసుకోకండి, మమ్మల్ని డబ్బులు అడిగితే మీ అంత చూస్తామని కూడా బెదిరించడం జరిగింది। ఈ విషయంలో మరి పాణ్యం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది। మరి స్పందించిన పోలీసులు తక్షణమే అతని మీద కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు। మరి మాకే కాదు, నాతో పాటు టీచరు మహమ్మద్ రఫీక్ కూడా దాదాపుగా 4,75,000 రూపాయలు అతనికి కూడా ఇవ్వాల్సింది, అతను ఇవ్వకుండా సతాయిస్తున్నాడు। మరి ఇతనికి డబ్బులు ఇచ్చేది లేదని కూడా చెప్పడం జరిగింది। సో మద్దూరులో ఎవరైతే ఉన్నారో, ఇంకా ఇతర గ్రామాల్లో ఎవరైతే ఉంటున్నారో, మీ యొక్క ధాన్యం ఏదైతే ఉందో సరైన వ్యక్తిని ఎంచుకొని వారికి ఇచ్చి మీరు మేలు పొందాలని కోరుకుంటున్నాము। ఇటువంటి వ్యక్తుల పట్ల తక్షణమే మీరు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న పట్ల మీ యొక్క స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకొని మరి మీరు లబ్ధి పొందాలని, ఆ చట్ట పరిధిలో న్యాయం పొందుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము।